అక్క నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు అక్క మీ పేరు? నా పేరు మంజుల. మంజుల గారు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది కదా జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు ఇది మీకు అంటే ఇది అంతా షేక్పేట కింద వస్తుందా? ఓకే అక్క, మరి ఈసారి 3 పార్టీలు కూడా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నాయి. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా మాస్ లీడర్గా ఎదిగారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. లంకల్ దీపక్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరికి అవకాశం ఉంది? ఇప్పుడైతే మాగంటి సునీత గారికే ఉంది. మాగంటి సునీత గారు ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి ఆయన బాగా పనులు చేశారు కదా. అవునా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగాయి కదా, ఓకే అందుకని. ఓకే. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం లేదు కదా ఇప్పుడు. అంత హైడ్రా అని ఇవి చాలా జనాలకు ఇబ్బందికరంగా ఉంది కదా. కూల్చివేతలు, ఈ స్కీములని అవి ఉన్న స్కీమ్లే లేవు. కొత్త స్కీములు ఎక్కడి నుంచి వస్తాయి? రావట్లేవు కదా. 6 గ్యారంటీలో ఏం లేవు కదా. మహాలక్ష్మి బస్సు పెట్టారు, దానివల్ల ఉపయోగం ఏముంది? ఖాళీగా పనికి మాలినోళ్ళు తిరగడానికే ఉంది అది. మంచి పనికైతే లేదు కదా. అందుకని కాంగ్రెస్ వస్తే బాగాలేదు, బీఆర్ఎస్ రావాలి. వాళ్ళు 6 గ్యారంటీలో తులం బంగారం అన్నారు. అవన్నీ ఇంకా చేయలేరు, వాళ్ళు ఏవి చేయలేరు, వేస్ట్ అవన్నీ మాటల వరకే అది. మరి సునీత గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి సునీత గారు తట్టుకుని నిలబడగలుగుతారు? ఉన్నారు కదా, కేసీఆర్ కేటీఆర్ గారు ఉన్నారు కదా, నిలబడగలుగుతారు. జనాలు కూడా ఉన్నారు కదా సపోర్ట్గా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏం చేస్తుందని ఇంకా లాస్ట్ చేసేది ప్రజాపాలన ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? ఏది లేదు. సో మొత్తానికైతే బీఆర్ఎస్కి అవకాశం ఉండాలి, గెలిపించుకోవాలి. ఇంకా అది ఏదో చేస్తే ఎవరు మేము చేయలేము. ఈ ప్రభుత్వం పోయేంత వరకు ఇంతే. మళ్ళీ నెక్స్ట్ అయినా కేసీఆర్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ అయినా కేసీఆర్. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి లేదు కదా. ఏం మంచి ఎక్కడ మంచిగా ఉంది? రైతులు గోసపడుతూనే ఉన్నారు. ఈ ప్రతి విషయంలో కానీ, హాస్పిటల్లో కానీ ఎక్కడ చూసినా ఇక్కడ ఏం లేదు. అప్పుడున్నట్టు ఏం లేదు. వాటర్కి ఇంత ప్రాబ్లం అవుతుంది. మెయిన్ వాటర్కి ఇంత వర్షాలు పడుతున్నాయి, ఇన్ని ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని నీళ్లు ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి నీళ్లు. అసలు వాటర్ కూడా ఏదో బిల్లు ఇప్పుడు వేస్తున్నారంట, ఇంకా రాలేదు. వస్తాయేమో అవి కూడా. దానికేమో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. వచ్చే వాళ్ళకి వస్తుందేమో, చాలా మందికి అయితే వస్తలేదు. ఎవరికో ఒకరికి రూపాయలో చారణ మందం ఇచ్చేసి బారణ మందం అయిందంటే ఇక్కడైతే. ఇప్పుడు మహిళలకేమో ఫ్రీ బస్ పెట్టినట్టు పెట్టి మళ్ళీ ఏమో మన టికెట్ రేట్లు పెంచారు కదా. ఏం లాభం? భార్యలకు ఫ్రీ అని భర్తల దగ్గర నుంచి లాక్కుంటున్నారు కదా. ఇంకా అక్కడ ఎక్కడుంది ఫ్రీ? అంతకు డబ్బులు అయిపోతుంది కదా. ఎక్కడ వస్తున్నాయి? అది హామీల వరకే ఉంది, ఏం లేదు. సునీత గారికి అవకాశము ఇవ్వాలి. ఇంకా అది జనాల్ని ఇవ్వకపోతే అలా దురదృష్టం, అంతే. మేమైతే బీఆర్ఎస్ఏ పక్కా. మేము బీఆర్ఎస్ నుంచే మేము పనిచేస్తాం.